Hi, great morning, my dear advisors, my dear specialists. ఈ సమాజంలో డాక్టర్ గారు దేవుడితో సమానం. అలాగే ఎల్ఐసి వృత్తిని ఒక ప్రొఫెషన్గా తీసుకొని ఛాలెంజ్గా తీసుకొని ఇటువంటి డాక్టర్స్ని, దేశంలో సైనికుల్ని, దేశంలో ప్రజని, సమాజాన్ని కాపాడుతున్న మీరు కూడా అభినందనీయులు. మీన్స్ మనం డాక్టర్ సేవ్ లైఫ్స్, వీ సేవ్ ఫ్యామిలీస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మారుతున్న డిజిటల్లో భాగంగా ముఖ్యంగా సాటర్డే సండేస్ మన క్లయింట్స్ మనం కూడా చాలా ఫ్రీగా ఉంటాం, కొద్దిగా జాలీ మైండ్, ఓపెన్ మైండ్ ఉంటాం. ఈ సమయాన్ని ఏదైనా మంచి పనులు చేయడానికి వినియోగిస్తుంటాం, పబ్లిక్ కూడా. మరి మన వృత్తిలో భాగంగా ఈ లేజర్గా ఖాళీగా ఉంటున్న ఈ పండుగ సందర్భంలో కూడా మరీ పర్టికులర్గా అవైలబిలిటీ ఉన్న మరి మన క్లయింట్స్ అందరినీ కలవడానికి ఇది అద్భుతమైన అవకాశం కదా. ఇప్పుడే కాదు, ప్రతి వీక్ కూడా మీరు సాటర్డే సండేల్లో ఆన్లైన్లో ఆఫీస్తో సంబంధం లేకుండా ఆన్లైన్లో పాలసీలు చేయటాన్ని మరి మీ మొబైల్ ద్వారా వీలైతే మీరు నేర్చుకొని మీరు చేయటం, లేదా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి నన్ను కాంటాక్ట్ చేసి మా ద్వారా చేయటాన్ని నేను మీకు చేస్తాను. అలాగే ఈ పాటికి మన టీంలో ఆనందాలో ట్రైనింగ్ అయిన కొంతమంది అడ్వైజర్స్ ఉన్నారు. వీళ్ళని బట్టి నేను లేదంటే తప్పనిసరిగా మీ తాలూకా డీటెయిల్స్ మనకు అందజేసి వారి ద్వారా అయినా మీకు హెల్ప్ అందేటట్టు చూస్తాను. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ట్రైనింగ్ పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా అవసరమైతే నేను చెప్పిన ఆఫర్ని మీరు ఇంకో ఏజెంట్కి హెల్ప్ చేసేటట్టు ఉండాలి. హ్యాపీ బిజినెస్ డేస్ ఫ్రెండ్స్. మరి ఆనందాల చేయడానికి వెరీ సింపుల్ అండి. మీరు ఏదైతే ఫిజికల్గా అప్లికేషను, క్యాషు ఆఫీస్ దాకా వచ్చి ఒక 5-6 అవర్స్ లేదంటే రోజంతా స్పెండ్ చేసి లేదా ఎంతో దూరం నుంచి మీరు వచ్చి ఇక్కడ చేస్తున్నారో ఇవేమీ అవసరం లేకుండా మ్యాక్సిమం మీరు సొంతంగా అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తే 1 అవరు, ఇది మీకు అలవాటుగా మారిన తర్వాత మ్యాక్సిమం 15 నిమిషాల్లో మీరున్న ప్లేస్ నుంచి, మీ కస్టమర్ ప్లేస్ నుంచి, లేకపోతే మీ కస్టమర్ బిజీగా ఉన్న వేరే అదర్ ప్లేస్లో, వేరే అదర్ టౌన్లో ఉన్నా కూడా మీరు ఈ కింది వివరాలు తీసుకోవడం ద్వారా చాలా సింపుల్గా పాలసీని కంప్లీట్ చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. దీనివల్ల ఒకటి మీకు సమయం ఆదా అవుతుంది, 2 ప్రీమియం కూడా ఆన్లైన్లోనే కస్టమర్ రిక్వెస్ట్ చేయడం ద్వారా రిబేట్ మీద కూడా మీకు లోడ్ పడకుండా ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ పద్ధతిని మీరు తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. సో దీనికి ఆనందాల పాలసీ చేయడం ఎలా, ఆఖరి వరకు దయచేసి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను, మీరు వినాల్సిందిగా మరొకసారి మేము ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. మరి కస్టమర్ మొబైల్ నెంబర్ ఆధార్కి లింక్ అయి ఉండాలి. అతనికి 2-3 మొబైల్ ఉన్నా కూడా ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబరు తప్పనిసరిగా తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా తీసుకోవాలి. కస్టమర్ తాలూకు పూర్తి సమాచారం మీకు ఇచ్చిన డేటా షీట్ పరంగా మీరు కంప్లీట్గా డేటా షీట్ ముందే ఫిల్ చేసుకుని ఉండాలి. ఎందుకంటే మరి మీరు ఏజెంట్ ఈజ్ ద ప్రైమరీ అండర్ రైటర్. ఆఫీస్లో ఎన్బిఏఓ, ఎన్బి స్టాఫ్ వాళ్ళందరూ మన ఇచ్చిన అప్లికేషన్ క్లీన్ చేసి ఫైనల్గా ఎన్బిఏఓ గారు ఏదైతే అవన్నీ సరిపోలేదో వెరిఫై చేస్తారో ఇక్కడ అన్నీ మనమే. కాబట్టి ఏ ఒక్క బ్యాంక్ అకౌంట్ తాలూకు వాల్యుయేషన్ కానీ వాళ్ళు ఏదో వారాలుగా చెప్తా కాకుండా కంపల్సరిగా మీరు ప్రతి రికార్డు చెక్ చేసి డేట్ ఆఫ్ బర్త్ని కానీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరే అండర్ రైటర్, మీరే బ్రాంచ్ మేనేజర్, మీ శ్రేయబులాస్కి మీరే ఒక మంచి పాలసీ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ పాలసీ స్మూత్గా కంప్లీట్ అయ్యి చక్కగా అతనికి మంచి ప్రయోజనాలు పొందాలంటే ప్రతిదీ మీరే కేరింగ్ తీసుకోవాలి. అంటే మీరే ఎల్ఐసి ఆఫీసర్ అని అర్థం. కస్టమరు మనకు పాలసీ పూర్తి చేసే సమయంలో ఓటీపీలు చెప్పడానికి సహకరిస్తే చాలు, మీరు ఆనందాల పాలసీ ఇవ్వడానికి అవకాశం ఉంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటి, మన ఇంట్లోనే ఉండి మన ఖాళీ సమయంలో లేకపోతే ఆఫీస్ లేని సమయంలో కూడా మీరు కంప్లీట్ చేయొచ్చు. మీ సమయం, డబ్బు ఆదా అవుతుంది. పేపర్ లాంటివి ఆఫీస్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, సంతకాలు అవసరం లేదు. మొదటి ప్రీమియం కూడా ఆన్లైన్లోనే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టచ్చు. అలాగే మన యూపీఐ అంటే మన ఫోన్పే, గూగుల్ పే ద్వారా కట్టచ్చు. ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా ఓటీపీ ద్వారా. జస్ట్ కస్టమర్ ఇనీషియల్గా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసినాడు ఒక ఓటీపీ, అన్ని డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆఖరిలో కస్టమర్ వెరిఫికేషన్, జనరల్గా అతనికి లింక్ వెళ్ళిపోతుంది, అతనే వెరిఫై చేసుకొని ఓటీపీ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ను కూడా మీ కస్టమర్స్ అందరికీ అంత అవేర్నెస్ ఉండదనే ఉద్దేశం మీద మనం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాసెస్ని కూడా మనం లాస్ట్లో కస్టమర్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ జస్ట్ 2 ఓటీపీలు చెప్పడం ద్వారా, అంటే ఓవరాల్గా 3 ఓటీపీస్ చెప్పడం ద్వారా, కస్టమర్ 3 ఓటీపీ చెప్పడం ద్వారా మీ పాలసీ సక్సెస్ఫుల్గా ఆఫీస్ సబ్మిట్ చేయి మీకు పాలసీ బాండ్ కూడా చాలా క్విక్గా కస్టమర్కి వెళ్ళిపోయి మీ కమిషన్ కూడా చాలా క్విక్గా వచ్చే అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్.
మై డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ డిజిటల్ వైపు అనేక సెషన్స్లో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇస్తానని మీకు మాట ఇచ్చున్నాను మొదట్లో కూడా. అదే పద్ధతిలో ఆన్లైన్ ట్రైనింగ్స్, జూమ్ ట్రైనింగ్స్, లేకపోతే ఇలాంటి వీడియోస్, ఆఫ్లైన్ ట్రైనింగ్స్ ఎప్పటికప్పుడు 15 రోజులకు ఒకసారి మనం ఆఫీస్లో కూడా కూర్చొని డిస్కస్ చేయడం జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఇటీవల రాయగఢలో మనందరూ తీసుకున్న డెసిషన్ మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. డిసెంబర్ 21 నుంచి మార్చి 31 వరకు 100 రోజుల్లో రోజుకొక పాలసీ, ఇదే నా పాలసీ అని నిర్ణయించుకుని మీరు అందరూ వర్క్ చేయాలని మనం కంకణం కట్టుకున్నాం. చేద్దామని కూడా మనందరూ కూడా ఓ డెసిషన్ తీసుకున్నాం. ఇందుకు అమ్మవారి ఆశీస్సులు కూడా మనకి మెండుగా ఉన్నాయని భావిస్తున్నాను. మరి షిరిడి సాయినాథ్ గారి తాలూకా ఆశీస్సులు మనందరికీ మెండుగా ఉండాలని, మరి ఈ ఇయర్ తాలూకా సంకల్పం కూడా, దస్త్రంపు సంకల్పం కూడా స్వామివారి సన్నిధిలోనే విజయనగరంలోనే మనం ఈ తాలూకు పూజాక్రమం స్టార్ట్ చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, దీంట్లో మీ అందరికీ మంచి టూర్ ఇవ్వాలన్న ఉద్దేశం మీద షిరిడి యాత్రకి మరి 100 లైవ్స్ కానీ చేసినట్టయితే నలుగురు, 50 లైవ్స్ కానీ చేసినట్టయితే ఇద్దరు, 25 లైవ్స్ కానీ చేసినట్టయితే ఒకరికి నేను మీకు థర్డ్ ఏసీలో ఫేర్ ప్రొవైడ్ చేస్తూ, బెనిఫిట్స్ కూడా చూడండి. థర్డ్ ఏసీలో మీకు ఫేర్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఉండడానికి ఒక రోజున ఒక హోటల్ కూడా అరేంజ్ చేస్తాను, లాడ్జ్ కూడా అరేంజ్ చేస్తాను, దర్శనం కూడా మీకు ఏర్పాటు చేయిస్తాను. ఇవన్నీ కూడా రేపు ఈ మార్చి వరకు, మార్చి 31 లోపు కంప్లీట్ చేసిన దానికి రేపొద్దున మేలోను కానీ జూన్లో కానీ పిల్లల హాలిడేస్ ఉండే అవకాశం ఉంది. అది సమ్మర్, అది ఆ టైంలో మనకి ట్రావెలింగ్ ఇబ్బంది లేకుండా థర్డ్ ఏసీ లాంటివి అన్నీ ప్రీ ప్లాన్డ్గా అన్నీ ఏర్పాటు చేసి మన అందరూ కూడా వెళ్ళొద్దాం ఫ్రెండ్స్. సో తప్పనిసరిగా మరి మీరందరూ కూడా ఈ తాలూకా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, ఏదైతే ఇప్పటికీ ఇంకా సుమారు మరి డిసెంబర్తో పోల్చుకుంటే మరి 100 రోజులు, ఇప్పుడుతో పోల్చుకుంటే సుమారు ఒక 80 రోజులు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో మీరు పాల్గొవాలని మరొకసారి నేను వేడుకుంటూ, మరి ఆ స్వామివారి తాలూకా కరుణా కటాక్షాలు మీ మీద ఉండాలని, అటువంటి దర్శన భాగ్యం మరి కలగాలని, మీరు మీ తాలూకా లైఫ్ పార్ట్నర్తో, మీ స్నేహితులు, బంధువులతో మీరు మంచి సపోర్ట్ తీసుకొని, వాళ్ళ రిఫరెన్సెస్ తీసుకొని మీరు ఆ స్థాయిలో మినిమం 25 పాలసీలు తక్కువ లేకుండా, అలాగే 50, 100 మీ శక్తిని కొద్ది కూడా టార్గెట్ నిర్ణయించుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి దీనిలో భాగంగా కేఆర్సీ చార్మి భీమా మండల దీక్ష అంటూ తీసుకున్నాం. 100 రోజుల కార్యక్రమం అనేది ఒక స్టాండర్డు. అయితే ఈ 100 రోజులు ఈపాటిగా కొన్ని రోజులు జరిపాయి. మరి మీరు ఎక్కడొక్కడ స్ట్రాంగ్ అండ్ డెసిషన్ తీసుకుంటే కానీ ఇది ముందుకెళ్ళే అవకాశం లేదు. అందువల్ల 41 డేస్ దీక్ష ఈరోజు మంచిదైతే ఈరోజే డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ 41 డేస్లో దీక్షలో భాగంగా నేను దీక్ష తీసుకుంటాను. ఈ దీక్షలో ఎన్ని పాలసీలు చేయాలి ఇప్పుడే నిర్ణయించుకొని, నా అలవాట్లన్నీ మార్చుకొని ఈ దీక్షని పట్టుదలగా ప్రారంభిస్తాను. నేను సాధన చేస్తాను, అంటే నేను తిరుగుతాను, అడుగుతాను, మాట్లాడతాను, నేను మారుతాను. చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకొని వీక్లీ, డైలీ ఈ రకంగా విభజించుకొని నేను ఒక క్రమ పద్ధతిలో నేను ముందుకెళ్తానని డిసైడ్ అయ్యి సాధించే వరకు వదలను. లక్ష్యం తప్పక చేరుతీరుతాను. విజయం నా గమ్యం అంటూ మీరు తప్పనిసరిగా ముందుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ రకంగా ఒక దీక్ష తీసుకొని ఏదో ఒక మంచి రోజున, ఈరోజు లేకపోతే పండగ, ఏదో ఒక మంచి రోజున ఈ రోజు నుంచి 41 డేస్ డెఫినెట్లీ ప్రతిరోజు నేను ఫీల్డ్ వర్క్ చేస్తాను. గంట చేస్తారా, 2 గంటలు చేస్తారా, 3 గంటలు చేస్తారా, మనలో శక్తి కొలిది 10 గంటలు వర్క్ చేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటారా, మీ ఇష్టం ఫ్రెండ్స్. పని అయితే చేయాలి ఫ్రెండ్స్. దానిలో భాగంగా మనం ఇంట్లోనే ఉంటూ ఆనందాన్ని ఎంత సింపుల్గా పాలసీ చేయాలనే విషయాలు ఏంటంటే ఉండాలో ముందు తెలుసుకుందాం. ఎంత సింపుల్గా ప్రొసీడ్ అవ్వాలనే విషయాన్ని కూడా చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు పాలసీని పూర్తిగా డిసైడ్ అయ్యి డేటా షీట్, ప్రూఫ్స్ అన్నీ రెడీ చేసుకొని వాట్సాప్లో తెప్పించుకొని మీరు సిద్ధపడి ఉండాల్సి ఉంటుంది. మీరు ఏవైతే ప్రూఫ్స్ తెప్పించుకున్నారో ఆ ప్రూఫ్స్ని పీడిఎఫ్ ఫార్మాట్లో, అంటే డేటా స్కానర్ అని ఉంది కదా, డాక్యుమెంట్ స్కానర్ ఉంది కదా, అందులో డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో, అక్కడ పీడిఎఫ్ జేపీజీ అని ఉంటుంది. మీరు స్కాన్ అయిన తర్వాత మీరు పంపిస్తున్న మీకు మీరే సెల్ఫ్గా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో డాక్యుమెంట్స్, అంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఏవైతే స్కూల్ సర్టిఫికేట్ ఇలాంటివి తీసుకున్నారో అవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మీరే సెల్ఫ్ పంపించుకొని ఉంచుకోవాలి. ముందుగాను ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ నార్మల్గానే ఉంచుకోవచ్చు. దీన్ని ఎలా అప్లోడ్ చేయాలని చూద్దాం. ముందు అసలు ఈ పాలసీ ప్రాసెస్ అవ్వాలంటే ఆధార్ కార్డు జిప్పోర్ట్ డౌన్లోడ్ అవ్వాలి. ప్రాసెస్ చేస్తూ కూడా మీరు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ప్రూఫ్ అక్కడ ఉంటుంది. కానీ ముందే డౌన్లోడ్ చేసుకొని ఉండడం ద్వారా మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి లింక్, ఆధార్ ఆఫ్లైన్ జిప్ ఫైల్ అనే లింక్ ఎప్పటికప్పుడు గ్రూపులో పోస్ట్ చేస్తున్నాను. మీరు ఇది సేవ్ చేసుకొని ఉంచుకోవాలి. మీరు నోట్స్ అనే యాప్ అని మీకు ఉంటుంది, అందులో సేవ్ చేసుకుని ఉంచుకుంటే ఇలాంటి ఇంపార్టెంట్ అని ఒక దగ్గర మీకు కనిపించే అవకాశం ఉంది. ఓకే, జస్ట్ ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న లింక్ మీద ఒకసారి క్లిక్ చేయండి.
జస్ట్ ఇలాగ ఆధార్ సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఆధార్ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఏమీ లేదు, లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబరు క్యాప్చా ఇవ్వగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడేమో ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఆఫ్లైన్ ఈ ఫైల్ అని ఉంటుంది. సో ఈ ఆఫ్లైన్ ఈ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పాస్వర్డ్ 1 2 3 4 పెట్టుకుంటాం కామన్గా. డౌన్లోడ్ చేసుకుంటే అది సేవ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే డౌన్లోడ్ అయిన తర్వాత మీ మొబైల్లో అవ్వచ్చు, మీరు మొబైల్ ద్వారా చేస్తున్నా, ల్యాప్టాప్ ద్వారా చేస్తున్నా, డెస్క్టాప్ చేస్తున్నా సేమ్ ప్రొసీజర్. అంటే అది డౌన్లోడ్ అయి ఉంటే ఆ ఫైల్ ఎన్నిసార్లు అయినా, నెట్వర్క్ ఇష్యూ అయినా ఎన్నిసార్లు అయినా, ఒకవేళ ప్యాకేజ్ అయితే ఈ ప్యాకేజ్ పరంగా కూడా మీరు 1 2 3 4 10 పాలసీలు అయినా కూడా అదే ఫైల్ని ఎన్నిసార్లు అయినా యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రాసెస్ చేస్తూ 10 సార్లు కస్టమర్ని 10 సార్లు అడిగి మీరు ఇబ్బంది పడే కన్నా ఫస్ట్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసి ఆ డెస్క్టాప్ మీద లేకపోతే మీ మొబైల్లో డౌన్లోడ్ అయి ఉంటుంది, ఉంచుకోవడం ద్వారా ఈజీగా మీరు పాలసీని ముందుకెళ్ళచ్చు. కస్టమర్ విసిగి చెందకుండా అవకాశం ఉంది. ఈ చిట్కాని అసలు ఆనందాలోకి వెళ్ళి పాలసీ ఎంటర్ చేయకన్నా ముందే డైరెక్ట్గా ఆధార్ కార్డు దానికి జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేస్తున్నాన్ని ఇకపైన మీరు ఒక అలవాటుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మరొక ఇంపార్టెంట్ అయిన స్టెప్ని మనం చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆధార్ కార్డులో ఆన్లైన్లో జిప్ ఫైల్ని డౌన్లోడ్ చేసి ముందుకెళ్ళినా, లేదంటే ముందే డౌన్లోడ్ చేసుకొని ఈజీగా అటాచ్మెంట్ చేసే మెథడ్ మీరు ఫాలో అవుతున్నా, పేమెంట్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో మీరు ఫైనల్గా కస్టమర్ పేమెంట్ లింక్ పంపించి మళ్ళీ ఆయన మీ ఫోన్పే చేయన్నీ కాకుండా మీరే డైరెక్ట్గా కస్టమర్కి మనం ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ప్రీమియం అమౌంట్ కూడా ఎంత డిసైడ్ అయి ఉంటారు కాబట్టి ఒక యాప్ ఉంటుందండి మనకి. సో యాప్ను ఇవన్నీ కూడా మన గతంలో కూడా పంపించాను, మన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. ఒక యాప్ని అంటే ఈ ఆనంద యాప్ని ఇలా చేయడం ద్వారా ఇలా ఓపెన్ అవుతుంది. మీరు సేల్స్ ఛాంపియన్లోకి వెళ్ళండి. ఓటీపీ ద్వారా లేదంటే మీ పాస్వర్డ్ ద్వారా ఇందులోకి ఎంటర్ అవ్వండి. మీరు ఆనంద సైట్లో ఉన్నారు చూడండి, పైన ఎల్ఐసి సింబల్ ఉంది కదా, ఆ పక్కన 3 డాట్స్ ఉంది కదా, ఈ 3 డాట్స్లోకి వెళ్ళి మీరు ఓపెన్ లింక్స్ అనే ఆప్షన్ని చెక్ చేయండి. 1 2 3 4 4వ స్టేజ్లో ఉంది. ఇందులో కస్టమర్ వెరిఫికేషన్ అని ఉంది, ఓపెన్ బీఓసీ అని ఉంది. జస్ట్ ఓపెన్ బీఓసీని క్లిక్ చేయండి. సో ఓపెన్ బీఓసీ క్లిక్ చేస్తే అది ఏజెంట్గా మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. కస్టమర్ నేమ్ ఇవ్వండి, కస్టమర్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, కస్టమర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇవన్నీ మీరు ముందే తీసుకున్నారు కదా, డేటా షీట్లు ఉన్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలసీని సెలెక్ట్ చేసుకోండి, ఏ పాలసీ అయితే ఆ పాలసీ. ప్రీమియం అమౌంట్ ఎంత అయితే మీరు అనుకున్నారో అంత ప్రీమియం అమౌంట్ని ఎంటర్ చేయండి. కొద్దిగా మీరు మొబైల్లో చేస్తున్నట్టయితే గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఇలా ఉన్నప్పుడు కింద ఏమో కొద్ది సైడ్కి వెళ్ళి డ్రాగ్ చేయండి, ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ల్యాప్టాప్లో చేసినప్పుడు డైరెక్ట్ కింద కనిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ పొరపాటున మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ తప్పు ఉంటే ఎడిట్ బీఓసీ డీటెయిల్స్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని ఎడిట్ చేయొచ్చు. లేదంటే కస్టమర్కి డైరెక్ట్గా సెండ్ బీఓస్ పంపించేసేయండి. సో ఫినిష్, కస్టమర్కి వెళ్ళిపోయింది. కస్టమర్కి ఆన్లైన్ బీఓసీ లింక్ వెళ్ళిపోయింది. ప్రపోజల్ తర్వాత సబ్మిట్ చేద్దాం. దీనివల్ల ఏమిటి మీకు అడ్వాంటేజు అని అంటే డీటెయిల్స్ తీసుకున్నాం, ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాం, పేమెంట్ చేసామని చెప్పాం. అంటే కస్టమర్ యాంగిల్లో ఆల్మోస్ట్ పాలసీ ప్రాసెస్ అయిపోయినట్టే కదా. ఎంట్రీ అనేది మనం చూసుకుందాం. ఓకే, అతని తన మొబైల్ నెంబర్కి అది ఎలా గైడ్ చేయాలో కూడా చూద్దాం. అతని తన మొబైల్ నెంబర్కి ఎల్ఐసి నుంచి లేదంటే మెయిల్కి లింక్ వెళ్ళింది. సో మెయిల్ ఓపెన్ చేసాం. ఇక్కడ చూడండి స్టార్టింగ్లోనే ఎల్ఐసి ఆన్లైన్ అని కనిపించింది, పేమెంట్ డిపాజిట్ అమౌంట్ అని కనిపించింది. కస్టమర్ని ఓపెన్ చేయమనాలి. ఓపెన్ చేస్తే ఏదైతే మీరు పేమెంట్ పంపించారో డీటెయిల్స్ తెలుస్తుంది. జస్ట్ లాస్ట్లో చూడండి, ఇక్కడ క్లిక్ టు పే జస్ట్ బ్లూ కలర్లో ఉంది. ఈ క్లిక్ టు పే క్లిక్ చేయమనండి. కస్టమర్కి ఇలాగా ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వచ్చింది కస్టమర్కి, ఏదంటే అతను మొబైల్ నెంబర్ ఇచ్చాం కదా, ఎవరి మొబైల్ మీద తనకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓకే, వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయమని సలహా ఇవ్వండి. ఓకే, ఇలా ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా అతనికి
ఇలాగ నెక్స్ట్ స్టఫ్కి వెళ్తుంది. సో ఇక్కడ మీరు లాస్ట్లో చూస్తూ ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ఈ జస్ట్ వైట్ దాంట్లో టిక్ పెట్టి ఇలా ప్రొసీడ్ బటన్ కొట్టగానే అతనికి ఫర్దర్ స్టెప్స్ పేమెంట్ సంబంధించిన ఆప్షన్కి వెళ్తుంది. సో ఇక్కడ యూపీఐ, ఫోన్పే అనుకుందాం. ఈ యూపీఐని ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఈ అతనికి కావాల్సిన గూగుల్ పే, ఫోన్పే ఏ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కనిపించి సో ఆ కస్టమర్ ఆటోమేటిక్గా ఇలాగ వెళ్ళి పేమెంట్ చేసే అవకాశం ఉంది. ఫర్దర్ స్టెప్స్ ఇంకా కస్టమర్ చూసుకుంటాడు కాబట్టి ఇంకా ఆ రకంగా చేయొచ్చు. ఇది ఒక ఆప్షను. అతను మీకు ఫోన్పే చేస్తుంటే మీరు ఇలా ఫోన్పేలో పే చేయొచ్చు. లేదా అతను క్యాష్ మీకు ఇచ్చినట్టయితే మన ప్రీమియం పాయింట్లో కూడా క్యాష్ కట్టి మీరు చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రకంగా ఈ ఆనందాలో పాలసీ ఇవ్వడాన్ని మీరు అలవాటు చేసుకోమని మరోసారి రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఒక్కసారి 2 సార్లు కాదు, మరి ఒక్కసారి 2 సార్లు కాకుండా మీరు మీకు అర్థం చేసుకునేంత వరకు కూడా చూసి మీరు తప్పనిసరిగా ఈ విషయాల మీద ఒక అవగాహన పొంది మీరు మీ సమయాన్ని, మీకు చాలా ఆపర్చునిటీని, అవకాశాలని కస్టమర్ దగ్గర ఒక తెలివైన ఏజెంట్గా, చాలా ఈజీగా పాలసీ ఇచ్చిన ఏజెంట్గా, అందరు ఏజెంట్ల కన్నా డిఫరెంట్ ఏజెంట్గా ఉండేటట్టు మీరు ట్రై చేయాలని, మరి ఏదైతే బీఓసి పేమెంట్ అయిపోయింది డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి. అలాగే అట్ సేమ్ టైము ఆధార్ ఫైల్ జిప్లో డౌన్లోడ్ అయి ఉంది. కేవలం 10 to 15 మినిట్స్లో మీరు మొబైల్ నెంబర్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ చాలా ఈజీగా పాలసీ ప్రాసెస్ చేయగలరు. ఏదైనా కారణం వల్ల టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నా ఆధార్ కార్డు ఎప్పుడైతే డౌన్లోడ్ అయిందో ఇక్కడ నో టెక్నికల్ ఫ్రెండ్స్. ఫైనల్గా కస్టమర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒక పావుగంట తర్వాత, అరగంట తర్వాత జస్ట్ కస్టమర్ వెరిఫికేషన్ అనే ఆప్షన్కి మీరు వెళ్ళి కస్టమర్కి వెళ్ళిన లింక్ కస్టమర్ చేసుకోవచ్చు. కస్టమర్ వెరిఫికేషన్ లింక్ ద్వారా అతను అప్డేట్ చేసుకుంటే పాలసీ అప్పుడు అప్రూవల్ అయిపోతుంది. లేదు ఆ ఆప్షన్ కూడా మీరు కన్సల్ట్ మనకు తాలూకా ఈ ఓపెన్ బీఓసీలోనే అక్కడ కస్టమర్ వెరిఫికేషన్ ఇందాక మనం ఓపెన్ బీఓసీ చేసాం కదా, మన ఆనందం మళ్ళీ మీ సైట్ మీరు ఓపెన్ చేసుకొని అక్కడ కస్టమర్ తాలూకా వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ యాక్సెస్ ఐడి వచ్చి ఉంటుంది కాబట్టి యాక్సెస్ ఐడి మీరు ఎంటర్ చేయడం ద్వారా అతనికి జస్ట్ 2 ఓటీపీలు వెళ్తాయి. ఆ 2 ఓటీపీలు ఎంటర్ చేయడంతో మీ తాలూకా ఆధార్ తాలూకా ఫైలు కంప్లీట్ అయ్యి మీ పాలసీ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యి హ్యాపీగా మీ పాలసీ చాలా ఈజీగా టైమ్లెస్లోనే చాలా టైం తక్కువలోనే రిబేట్ లేకుండా ఏ స్ట్రెయిన్ లేకుండా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. 1 మీరు ప్రయత్నం చేయండి, 2 అటువంటి డీటెయిల్స్ నాకు పంపించండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. నెమ్మదిగా మీరు 1, 2, 3 పాలసీలు ఈ రకంగా ఇవ్వడం అలవాటు చేసుకున్న తర్వాత నాతో పాటు కూర్చొని ఆఫీస్కి వచ్చి కూర్చొని మీరు అప్డేట్ చేయాలని, సబ్మిట్ చేయడానికి నేర్చుకోండి. చాలామంది అలా నేర్చుకున్నారు. సో ఈ విషయాన్ని మరొకసారి మీకు మంచి విషయం, మంచి రోజుల, మంచి సందర్భంలో నేను తెలియజేశాను కాబట్టి మీరు తప్పనిసరిగా మీరు ఈ 41 రోజుల దీక్షని, ఈ 100 రోజుల దీక్షని, షిరిడీ యాత్రని సక్సెస్ చేయాలని మరోసారి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, జై హింద్.